మండలం, వికారాబాద్ జిల్లా. తెలంగాణ భారత్ మా స్కూల్ ముంగట వాగు వాగవతల కర్ణాటక, వాగు ఇతర తెలంగాణ. 2019 అక్టోబర్ 30న నేను సరాసరి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి అదే స్కూల్కు టీచర్ పోయాను. అయితే పెద్దలు అందరి దగ్గర నేను పెద్ద పుస్తకాలు ఏం చదవను. కాకపోతే ఏంటంటే మన పెద్దలందరూ ఏం చెప్తారు, ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా జాతీయ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ఏ ఉద్యమంలో అయినా గ్రంథాలయ పాత్ర ఎప్పటికీ మనోదాలని అంటారు. మన పుస్తకానికి పోకపోయినా కానీ ఒక గ్రంథాలయం ఉండాలనేది మాత్రం బలంగా నాటుకుపోయింది నాకు అందరూ. అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, కళాశాల అయినా, పాఠశాల అయినా ఒక గ్రంథాలయం ఉండాలన్న ఒక ఆలోచన ఉండిపోయి ఉద్యోగం ఎక్కిన తర్వాత 2019 12/9 నాడుగా పాఠశాలలో కూడా సార్ చెప్పినట్టు బాల సంఘాలు ఏర్పాటు చేసి గ్రంథాలయ కమిటీలో 6 మంది సభ్యులతో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పుస్తకాలన్నిటి లోపల అన్ని ర్యాక్ లో భద్రపరుచుంటాయి అనమాట. మనం అదేదో కోయినూరు భద్రం అన్నట్టు భద్రపరుచుంటాయి కదా, ఆ భద్రపత్రాన్ని తీసి అదే రోజు అదే పిల్లలతో శాంపుల్ వేయించి వెరిఫై చేయించి నెంబరింగ్ ఇచ్చి చేయడం జరిగింది సార్. ఆ తర్వాత ఎప్పుడైతే సార్ చెప్పిన చైల్డ్ క్యాబినెట్ ను ఖచ్చితంగా 4వ శనివారం హాజరుపరిచి వారి టాస్కులు వాళ్ళతో రాయించి ఆ టాస్కులు అయినా కదా చర్చించారు సార్. ఇట్లా చేసిన సమయంలో కూడా ఇక మనందరూ తెలుసు, కరోనా వచ్చింది. 2 ఏళ్ల పాటు ఏం చేయలేని పరిస్థితి ఉన్నాం, చదువులేను డబ్బులు. తిరిగి మనకు రీడ్ కార్యక్రమం వచ్చింది సార్ 2022లో. అప్పుడు ఆ 15 రోజుల పాటు చేయమన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ నుంచి లంచ్ వరకు అన్ని బంద్ పెట్టినాం. ఇది ఒకటే పిల్లలతో చదివించాలి, గ్రంథాలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలని తెలుసుకొని అయితే ఆ సంవత్సరం గ్రంథాలయ కమిటీని మరింత ఎక్స్పాండ్ చేసి 11 మందికి పెంచినాం సార్. అయితే మా పాఠశాలలో ఏంటంటే రోజు గ్రంథాలయం అనేది కష్టంగా సార్, నిజమే కదా. ఫస్ట్ జూడెక్కిన 2 రోజులకి ఏం డిసైడ్ చేసామంటే గురువారం నాడు సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత గ్రంథాలయం ఏం లేదు, ఆ 2 ప్లేట్లు ఆ సెషన్ మొత్తము ఆ గ్రంథాలయం నుంచి చేయడం జరిగింది సార్. అలాగే పిల్లలకు ఆ గురువారం నాడు ఖచ్చితంగా ఎవరైతే గ్రంథాలయంలో ఉన్నారో ఆ పిల్లలకు రెడ్ బ్యాచ్ ఇచ్చేసారు. రోజు ధరించకపోయినా గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా ఆ బ్యాచ్ ధరించి పాఠశాలకు రావాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మేము ఈ 2024 రీడ్ ప్రోగ్రామ్ లో భాగంగా మనమిద్దాము పుస్తకం మార్పుకు వేదం శ్రీకారం అని గ్రంథాలయానికి పుస్తకాల సెక్షన్ మొదలుపెట్టాం సార్. అందులో నాయకుడు అన్నవాడు తను ముందుగా చేసి వేరే చెప్పాలంటే కనుక నేను నా సొంత లైబ్రరీలోకి 50 పుస్తకాలను ఆ రోజు పాఠశాల లైబ్రరీకి పంపాను సార్. నాకు మంచి అలవాటు కానీ అలవాటు ఏముందంటే ఎవరి దగ్గర పోయినా, ఇంటికి కావచ్చు, స్కూల్ కావచ్చు, వాళ్ళ పుస్తకం మాట వేసింది వాళ్ళు వార్తలు అనిపిస్తే అడిగినా అడగకుండా సంఖ్యలో పెట్టుకొచ్చుకున్న అలవాటు ఉన్నది. అలా సంఖ్యలో పెట్టుకొచ్చి నా దగ్గర బాగా పెరిగిపోయినాయి. అంటే అది ఏంటి వాళ్ళు పట్టించుకుంటలేదంటే వార్తలు ఏంటంటే అది దుమ్మట్నే అంటే సంఖ్యలో పెట్టుకోవే అలవాటు ఉన్నది. అట్లా పెట్టుకోయి చాలా బుక్లు ఉండే. ఆ రోజు పుస్తకాలు తీసుకొచ్చారు. అదే సమయము మా టీచర్ కావచ్చు, మా మండలి ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ వారు ఒక పుస్తకం కొన్నాను మాస్టర్ అని 100-200 రూపాయలు పంపారు. అట్లా వచ్చిన తర్వాత అప్పుడే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం తెచ్చినాం కదా సార్. మన స్కూల్లోనే అన్ని తెలుగు మీడియం బుక్లు చాలా రోజుల నుంచి సమగ్ర శిక్ష వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియం బుక్లు అవన్నీ పైసలు 3000 అయితే సంఖ్య ఎక్కువ కోటి పోయినా అదైతే మనం తక్కువ రేటుకి వస్తాయి, మంచి బుక్లు వస్తాయి. ఆ ఉద్దేశంతో పోయిన తర్వాత అన్ని ఇంగ్లీష్ మీడియం బుక్లే కొన్నాం సార్. అవే పుస్తకాలను ఏం చేసామంటే ఆ రీడ్ ప్రోగ్రామ్ లాస్ట్ కు గ్రామ సర్పంచ్ గారిని పిలిపించాం. ఆమె మా స్కూల్ కి దగ్గరలో ఉంటుంటే ఎప్పుడు చూసినా కాదు వస్తుంది. ఆమె పిలిపించిన తర్వాత పిల్లల ప్రగతిని, వచ్చిన పుస్తకాలను చూపించడం జరిగింది సార్. అలాగే పిల్లలు వేసిన బొమ్మలు కూడా ప్రదర్శించడం. మేము ఏ కార్యక్రమం చేసినా చివరిలో మనకంటూ బుక్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రీడ్ ప్రోగ్రామ్ సంబంధించి పల్లెపరమలు అనే బుక్ రాసాం సార్. మా అర్చన గారు రాశారు. ఈ 15 పేజీలతో ఆ బుక్ విత్ ఫోటోస్ అక్కడ జరిగింది ఏంటనేది భద్రపరిచి ఇది లైబ్రరీలో పెడతాం సార్. ప్రత్యేక కారణాలు పుస్తకం ఆ రీడ్ ప్రోగ్రామ్ సంబంధించిన నివేదిక విత్ పిక్చర్స్ తోటి. ఆ తర్వాత బడిబాటలో మనకు లైబ్రరీ మీద పెట్టమన్నారు కదా సార్ లాస్ట్ 2023లో. ఆ రోజు అక్కడ మీకు కనిపిస్తున్న పుస్తకాలన్నీ ఆ శ్రీకారం చుట్టామన్న కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాం సార్. అవన్నిటిని అక్కడ పెట్టాం సార్. అది దానికి సంబంధించి ఆ లైబ్రరీ మీద ప్రత్యేక బటనోత్సవం నిర్వహించినప్పటి ఫోటో సార్.